పైసలు. నేను ఒకటే ఒకటి చెప్పనివ్వండి మీ చేతగానితనానికి మీ అసమర్థతకి మనం గట్టి గట్టిగా అరుచుకోవడం వల్ల మీ చేతగానితనానికి మీ అసమర్థతకి గట్టిగా అరుచుకోవడం వల్ల శ్రీ మహేష్ గారు గట్టిగా అరవడం వల్ల శ్రీధర్ ఒక్క నిమిషం శ్రీధర్ గారు కాదు శ్రీధర్ గారు ఒక్క నిమిషం గట్టిగా అరవడం ఆయన అడుగుతాను నేను అది అడగను. మీరు అడగమన్నా నేను అడగనండి, మీరు అడగమన్నా నేను అడగను. అఫ్ కోర్స్ ఒకవేళ మీరు బయాసని మీరు అన్నా నేను అడగను. ఎందుకంటే న్యాయమేంటో చెప్తా విను. This is frustration. Thing of frustration. శుద్ధపూస నీతులు కాదు. నేను మీరు అడగమన్నా గతం గురించి అడగను. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో మహేష్ గారు you are trying to grab the issue. కాదండి, ఒక్క మాట వినండి. మీరు ఒక్క మాట వింటే శ్రీధర్ గారు ఒక్క నిమిషం సార్, శ్రీధర్ గారు ఒక్క నిమిషం. మీరు ఒక్క విషయం మీరు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉంటే మీరు ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటే నేను చెప్తాను. దయచేసి శ్రీధర్ గారు ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది క్లియర్గా అందరు వినండి. మీరు గతం గురించి వాళ్ళ హయాంలో ఏం జరిగిందో అడగమంటే ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అడగమని నన్ను అంటున్నారు కదా, నేను అడగను. ఎందుకంటే నాకు కేసీఆర్ అంటే ప్రేమ ఇది కాదు. స్ట్రైక్లోకి వెళ్ళిన కాలేజీలు కానీ స్ట్రైక్లోకి వెళుతున్న హాస్పిటల్స్ కానీ అప్పటి డబ్బులు అడగడంలే. ఇప్పుడు కనీసం ఈ సంవత్సరాన్ని అయినా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఏది మీ హయాంలో మీరు పెట్టిన బకాయిలు అడుగుతున్నారు. కాబట్టి నేను గతంలోకి అది మీ శాతగాని తనం. 2.5 లక్షల కోట్ల రూపాయల ఎట్లా పెట్టారు? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఎట్లా పెట్టారు? ఏ రూపంలో పెట్టారు? బడ్జెట్ గురించి నాకు తెలుసు. బడ్జెట్ గురించి పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో నేను లేను మిస్టర్. రైట్ గతం గురించి కాకుండా మాటలు కాదు కావాల్సింది ఇక్కడ, కానీ మూటలు కానీ మాటలు కాదు.